ఏంది సార్ ఈ పంచాయతీ? సార్ ఏం చెప్పారు నేను అదే చేశా. నువ్వేం చేసావో చెప్పురా. సార్ ఏమని చెప్పారంటే ఉనికైనా నిద్ర వస్తే నోట్లో ఏమైనా వేసి నమ్మలండి అన్నారు. అదే నాకు నిద్ర వస్తుందని చెప్పి విమల్ వేసుకుని నమిలినా. పిల్లలు ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. మీరు బాగా చెప్తే డౌట్లు ఇంటికి వస్తాయి సార్. ఆ పాప ఇంటికి అలాగే వస్తుంది. 100 రూపాయలు పోగొట్టుకొని పోయిందంట సార్. ఉన్నీలేండి సార్, నాకు దొరికిన 100 రూపాయలతో 20 రూపాయలు ఇస్తా. ఏమైందిరా లేట్గా వచ్చావు? బయట వేరే తాతది డబ్బులు పడిపోయిందంటే హెల్ప్ చేస్తా అంటివే, తప్పించుకోవడానికి ఇంతసేపు అయింది సార్. హోంవర్క్ ఇంటికి రాయలేదురా సార్? మీరు ఎస్టర్డే హోంవర్కే లేదు సార్. అరే బ్యాక్ బెంచర్స్, ఈరోజు నేను మీ బ్యాగులు చెక్ చేస్తా. అరే రాము నువ్వు రారా ఫస్ట్. నేనా సార్? ఏరా కొత్త బ్యాగా? అవును సార్ కొత్త బ్యాగు. ఏంటిది ఇది? టమాటాలు క్యారెట్. ఏం చేస్తావు దీంతో? ఏం లేదు సార్, తినడానికి సార్ అది. మరి ఇది? ఏం లేదు సార్, మీరు క్లాస్ చేసేటప్పుడు గాలికి వెంట్రుకలన్నీ ఎగిరిపోతాయి సార్, అందుకే దువ్వుకుందామని. ఈ ఫోన్ ఇయర్ బడ్స్ ఏంటిరా? బోర్ కొడుతుంది మీ క్లాస్, అందుకే సినిమా చూద్దామని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. ఇది స్కూల్ అనుకుంటున్నావా లేకపోతే సినిమా హాల్ అనుకుంటున్నావా? అవును సార్, సినిమా హాల్ మాదిరే నేను ట్రీట్ చేస్తా సార్. ఇద్దరు చూపించినా చాలు పాస్ అయిపోవచ్చు. స్టార్ట్ రాయండి. బ్రో ఏమైనా చూపిస్తావా? ఇంతకీ ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామా ఫిజిక్స్ ఎగ్జామా? హే నిబ్బా ఏమైనా వచ్చా? ఇంతకీ కర్రాయిలి పేరు ఇక్కడ. నువ్వు కూడా లాస్ట్ బెంచేనా? నేను కూడా లాస్ట్ బెంచే. నీకు ఇంకా ఏమీ అర్థం కాలేదంటే పెన్నుతో ఇట్లా గీక్కొని ఏళ్ళ ముద్ర పెట్టి. రే పిల్లలు, మీరు ఎవరైనా మాట్లాడితే నేను ఆబ్సెంట్ వేసేస్తారా? రే నువ్వేంట్రా అట్లా మాట్లాడుతున్నావు? నీకు ఆబ్సెంట్ వేస్తా ఉండరా? ఏంటి నాకు ఆబ్సెంట్ వేస్తున్నాడా? అలాగైతే నేను ఇంటికి ఉండాలి చెప్పు, వెళ్ళిపోతా నేను ఫస్ట్. రే యాడికి పోతున్నావురా? రే మజాకు రారా. సార్ నాకు కూడా ఆబ్సెంట్ ఏంటి సార్, ఇంటికాడ వెళ్ళి గోళీలు ఆడుకోవాలి. ఏందిరా అట్లా మాట్లాడుతున్నావు? ఎన్ని సంవత్సరాలని చెప్పి ఒకటే సెంటర్కి పోతాం రా ఎగ్జామ్ రాసేకి మనము. ఈ తూరైనా కరెక్ట్ కంటే కరెక్ట్ క్లియర్ చేసుకోలేరా అన్ని, అందుకే క్యాలిక్యులేటర్ కూడా తెచ్చిన. రే ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ రా. మేము ప్రైవేట్ స్కూల్ వాళ్ళం, మేమైతే గవర్నమెంట్ స్కూల్. మాకు ఒక సబ్జెక్ట్కి ఒక సార్ ఉంటారు. మాకైతే అన్ని సబ్జెక్టులు కలిపి ఒక సారే వస్తాడు. మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళాలనుకుంటామో అప్పుడు ఫోన్ చేపించి వెళ్ళిపోతాం. మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళాలనుకుంటామో అప్పుడు గేటు దుంకి వెళ్ళిపోతాం.